ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఇందులో భాగంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నేషనల్ కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ త్యాగ నిరతిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మీరైతే వాళ్ళు బాగా చదివించడం, ఉద్యోగాలు ఇప్పించడం అవసరం తయారు చేస్తారు. నమస్కారమ్మా, బాగున్నావా? నీకు ఇల్లుందమ్మా? నీకమ్మా ఇల్లుందా? నీకమ్మా నీకమ్మా ఇద్దరికి లేదు. అవి కూడా తీసుకోండి. రెండు 2024 స్వచ్ఛతా హీ సేవ 224 ఇక్కడ జరుపుకోవడం, మచిలీపట్నంలో జరుపుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు. ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు. అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ, అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం, నివాళులర్పిస్తున్నాం. అలాంటి నివాళులర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆ స్ఫూర్తిని మీకు అందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు. మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడా కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడా ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.